ఖమ్మం కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత నెలకొంది. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సిపిఐ శ్రేణులు కలెక్టరేట్ ముట్టడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు సిపిఐ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాభాలన్నీ వాడికి పోతా ఉన్నాయి. పేదవాడికి ఏదన్నా సబ్సిడీ కానీ ఏదైనా సౌకర్యం ఇస్తే దాన్ని ప్రజలు, కొంతమంది మేధావులు, ఈ పేదవాడు ఈ సమాజాన్ని ఎవడో సంపాదించిన డబ్బును వీడు కాజేస్తున్నాడు అని చెప్పి కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, అసలు సంపాదన సృష్టించిన వాడు ఎవడు? సంపాదన సృష్టించిందంతా పేదవాళ్లే. జిఎస్టీలో తీసుకుంటే కేవలం 3% డబ్బులు ఉండేవాడు కట్టేది. మొత్తం మిగిలిందంతా కూడా రిక్షావాడు, ఆటో నడిపేవాడు, రైతు, పేదవాళ్ళు, వీళ్ళు డబ్బులే మొత్తం అక్కడికి వస్తున్నాయి. కానీ ఆ డబ్బులు తిరిగి ఎండిపోతున్నాయి. ఇప్పటికి 25 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. అంటే వాళ్ళకేమో డబ్బులు ఇస్తారు రాయితీలు, వాళ్ళకి పరిశ్రమలు దెబ్బతినకూడదు, పరిశ్రమలు దెబ్బతింటే అనే పేరుతో రాయితీలు ఇస్తున్నారు. పేదవాడికి ఏదైనా సాయం చేస్తే, ఇట్లా పేదవాడిని మేపితే ఇది కష్టం చేసేవాడు ఒకడు పేదవాడిని మింగేస్తున్నాడు అని కొంతమంది చెప్తున్నారు. కష్టం చేసేది పేదవాడు, కష్టం చేసేది పేదవాడు. ఆ పేదవాడి డబ్బులు ఆ పేదవాడికి కొద్దిగా ఇస్తే ఆడ సొమ్ము ఏదో ఇస్తున్నట్టుగా మొత్తం తింటుంది మీరే. ఇది మోడీ గారి పరిపాలన, ఇది మోడీ గారి పరిపాలన. ఇది ప్రజాపాలన కాదు, కార్పొరేట్ పాలన. ఆయన ఇన్నేళ్ళు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. అదేవిధంగా నల్ల డబ్బులు ఇంటికి 15 లక్షలు పంచుతామన్నారు, పంచలేదు. రైతాంగానికి 3 చట్టాలు తీసుకొచ్చి రైతాంగానికి కొనుగోలు కానీ వాళ్ళ ఉత్పత్తులకు మంచి ధరలు ఇచ్చే విధంగా రైతులు ఆత్మహత్యలు లేకుండా చేస్తామన్నాడు, జరగలేదు. కార్మిక వర్గానికి వాడికి ఉన్న హక్కులన్నీ లాగేసేసారు. 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చేసి ఇవాళ కార్మిక వర్గానికి మాకు ఇది హక్కు ఉంది, మాకు సమ్మె చేసుకునే అవకాశం ఉందని అంటానికి లేకుండా నిరంకుశత్వంతో ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకటే మాట చెప్పి నేను మిగిలిన అంకెలు కొద్దిగా చెప్తాను మీకు. ఇంకో అంశం ఏంటంటే, ఈరోజు డాలర్ విలువ ఎప్పుడూ లేనంత రూపాయి విలువ పడిపోయింది డాలర్తో పోటీగా. మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నప్పుడు డాలర్కి 56 రూపాయలు ఉండేది. అప్పుడు ఈ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. మన రూపాయి విలువ తగ్గిపోవటం అంటే ఇది దేశద్రోహం, మీకు పరిపాలన చేతకావట్లేదు, వాడి డాలర్కి 56 రూపాయలు ఇవ్వాలా మనం అని మోడీ గారు చెప్పారు. ఇవాళ ఎంతుందో తెలుసా మీకు? ఒక డాలర్కి 96 రూపాయల 50 పైసలు కడితే $1 వస్తుంది. మరి ఏం చెప్తాడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే, కేవలం ఈ దేశం కొద్దిమంది సంపన్నులకే ఈ దేశం రాసి పెట్టబడింది. భారతదేశం 2 భారతదేశాలుగా అయిపోయింది. ఒకటేమో సంపన్నుల భారతదేశం, మరొకటి పేద వర్గాల భారతదేశంగా అయిపోయింది. అందుకే మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, పేదవాడిని ఆదుకోవడం కోసం మీరు సంపన్నుల పైన కూడా ఆస్తి పన్ను వేయండి అని అడుగుతా ఉన్నాం. కొన్ని దేశాల్లో ఉంది వెల్త్ ట్యాక్స్ అంటారు, సంపద పన్ను వేస్తే పేదవాడిని కొంత ఆదుకోవచ్చు. అవి ఏమీ చేయట్లేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి మన రేవంత్ రెడ్డి గారు కేంద్రం ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు పేపర్ల పైన. వాస్తవంగా వాళ్ళు పెంచినప్పుడు, వాళ్ళు ధరలు పెంచుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీరేం చేస్తున్నారు? మేము ఇది తగ్గించాం, పెట్రోల్ మీద ఇంత తగ్గించాం, మేము డీజిల్ మీద ఇంత తగ్గించాం, మీరు ఎందుకు తగ్గించరు అని చెప్పి అడగొచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అది అడగట్లేదు. ఎందుకంటే వీళ్ళకు ఉండే ఆదాయం పెట్రోల్, డీజిల్ మాత్రమే. ఆ విధంగా చూస్తే ఇందులో ఇక్కడ డిమాండ్ కూడా పెట్టారు, 6 హామీల అమలు. ఆ 6 హామీల అమలుకు సంబంధించి నువ్వు రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది,
8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం మునిగిపోయి ఉంది. వాగ్దానాలు అయితే మీరు భారీగా చేశారు, చిన్నగా తీరుస్తున్నారు, కానీ చాలట్లేదు. ప్రజల్లో అసంతృప్తి ఉంది. అందుకని మన 6 గ్యారంటీలకు సంబంధించి మీరు ఆర్థిక మేధావులతో కూర్చుంటారా, ఇంకోటితో కూర్చుంటారా, ఏం చేయగలుగుతారు చేయండి, చేయలేకపోతే మేము చేయలేమని చెప్పేసేయండి. మేము చేయలేము అని స్పష్టంగా చెప్పండి. ప్రజలను మభ్య పెట్టొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ధరలు చూసుకుంటే 2014కి ఇప్పటికి చూస్తే డీజిల్ ఆనాడు 55 రూపాయలు ఉంటే ఇవాళ 103 రూపాయలు. అదేవిధంగా పెట్రోల్ 72 రూపాయలు ఉంటే ఇప్పుడు 113 రూపాయలు. అదేవిధంగా ఇంకా పెరిగిందేమో. తర్వాత గ్యాస్ 410ది 1240. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ 1600ది 3367. అలాగే కందిపప్పు 70 రూపాయలది ఇవాళ 100.